టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం గత కొద్ది వారాలుగా మన ప్రేక్షకులు అడిగే అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ రావటం అనేది జరిగింది. ఇందులో కొన్ని జ్యోతిష సంబంధమైనవి ఉన్నాయి, మరికొన్ని మనకు ఏదైనా సరే నిత్యం మనం ఉపయోగించే వస్తువులు బట్టి ఉన్నాయి. ఇలా రకరకాలైన సమస్యలు ఇప్పటిదాకా మనం సృష్టించడం అనేది వాటికి ఎంతో కొంత మనకి ఈ శాస్త్రీయ జ్ఞానం ప్రకారం ఏదైతే మన హిందూ సనాతన ధర్మ విధానంలో ఏవైతే మరి సూచనలు ఉన్నాయో వాటికి ఎంతో కొంత ఊతంగా తీసుకుంటూనే కొంత ఈ ఆధునిక విధానాలు రెండింటిని కొంత సమన్వయం చేసి ఎంతో కొంత పరిష్కార దిశగా వెళ్ళే ప్రయత్నం అయితే సాగించడం అనేది అయితే ఉంది. సరే, మరి ఈరోజు ఏ రకమైన ఫలితం అనేది, ఏ రకమైన మరి మనం ఫలితం చెప్పాలి, ఏ రకమైన సమస్య మన ముందు ఎదురైంది, ఇది ఒకసారి చూద్దాం. మేము మధ్య మధ్యలో మీ యొక్క జవాబుల్ని వివిధ ప్రేక్షకులు అడుగుతున్న వాటిని బట్టి చూస్తున్నాం మధ్య మధ్యలో. ఇందులో మాకు ముఖ్యంగా మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉండే వీళ్ళకి ఈ దిష్టి తీసుకోవటం అనేది వారు ఇప్పటికీ శ్రద్ధగా వాళ్ళు అక్కడ చేసుకోవటం, దాని ద్వారా వారికి ఎంతో కొంత ఆ రకంగా మరి ఈ నజర్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పి కూడా మా పిల్లలు తెలియజేయటం అనేది జరిగింది. ఇది మరి మీరు ఎవరికో ఇచ్చినప్పటికీ కూడా అది మాకు కూడా ఎంతో కొంత ఉపయోగపడిందనే చెప్పచ్చు. అయితే ఇప్పుడు మేము మా పరంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అడగటం అనేది అయితే జరుగుతుంది. ఏంటి అంటే కనుక చాలామంది మా ఇంట్లో మేము ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఏవైతే కట్టెలు ఉంటాయో ఆ కట్టెల చోట అలంకారంగా మేము అనేక రకాలైన గవ్వలతో తయారు చేసిన వస్తువులని మేము అలా వేలాడదీసినట్టుగా చేసాము అలంకార నిమిత్తం. అయితే మా ఇంటికి వచ్చిన అప్పుడప్పుడు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇంట్లో అలా గవ్వలు ఉండకూడదు, గవ్వలు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పి భయపెడుతున్నారు. అసలు నిజంగా ఈ గవ్వలు అనేవి ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా, వీటి యొక్క లాభ నష్టాల గురించి కొంతవరకు మాకు చెప్పగలరు అని చెప్పి ఈవిడ ప్రశ్నించారు. అయితే ఈవిడ ఏ ఊరు అంటే నర్సాపురంట. ఆవిడ పేరు మరి చెప్పినంతవరకు కనకదుర్గ. అయితే ఈ నర్సాపురం నుంచి కనకదుర్గ గారు అడిగింది ఏంటంటే కనుక, ఇప్పుడు మా ఇంట్లో మేము కొన్ని ఈ కట్టెల చోట అలంకారంగా ఈ గవ్వలతో తయారు చేసిన అలంకార వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మేము వేలాడదీసాం. ఈ గవ్వలు అనేవి అసలు ఇలా ఇంట్లో ఈ రకమైనవి పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, దానివల్ల ఇబ్బందా, ఆర్థిక నష్టాలు, అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతే మరి ఆర్థిక నష్టాలు కదా, అలా ఏమైనా సరే ఉండొచ్చా లేదా అని చెప్పి ఆమె అడిగినారు. అయితే ఇక్కడ మనం ఏంటంటే కనుక నిజానికి ఇప్పుడు చెప్పిన అలంకార వస్తువులు ఏవైతే ఈ గవ్వలు అన్నారో ఆవిడ, అవి నిజంగా యథార్థంగా సముద్రం నుంచి వచ్చిన గవ్వలతో తయారు చేసిన అలంకార వస్తువులు అయితే తప్పకుండా ఉంచుకోవచ్చు. సరే కాదు అనుకోండి, ఈ పింగాణితోనూ, తర్వాత కొంతవరకు ఏదైనా సింథటిక్ ఇలాంటి వాటితో కొంతవరకు తయారు చేసి అమ్మే గవ్వలు కూడా ఉంటాయి. వాటిని పెట్టుకోవటం వల్ల మనకు వచ్చే నష్టం లేదు. కాకపోతే వాటిని మనం ఏంటంటే దేవుడి దగ్గర పెట్టి పూజించడానికి, అంటే దేవుడి పటాలకి ఇలాంటి గవ్వల్ని మనం దండగా వేయటం అనేది ఆ రకంగా మాత్రం చేయకూడదు. అంతే తప్ప విడిగా అయితే మాత్రం కేవలం అలంకారంగా బయట మనం ఏదైనా సరే గుమ్మానికి వేలాడదీయటం అనుకోండి, తర్వాత ఇలా కట్టెల దగ్గర వేలాడదీయటం అనుకోండి, ఇలాంటి వాటిలో ఇవాళ మనం రకరకాలైన అలంకార వస్తువులను అయితే చూస్తున్నాం. ఇవి మనకి ఏదంటే ఈ నిజమైన గవ్వలు ఏవైతే ఉంటాయో అంత విరివిగా, పైగా రెండోది ఏంటంటే ఈ ఒకే నిర్దిష్టమైన ప్రమాణకంగా దొరికే గవ్వలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే గవ్వలన్నీ కూడా రకరకాలుగా మనకి అవి వేరు వేరు
కొద్దిగా హెచ్చుతగ్గులతో కొంతవరకు ఉండటం అనేది, అంటే ఆకృతి అనేది ఒకే రకంగా ఉన్నప్పటికీ దాన్ని యొక్క పరిమాణం అనేది ఒకే రీతిలో ఉండకపోవచ్చు. తర్వాత స్పష్టంగా ఏదైనప్పటికీ కూడా ఈ గవ్వలు తెల్లగా ఉండేవి కొన్ని, తర్వాత తెల్లగా ఉండేవి ఎప్పుడు కూడా కొంతవరకు చిన్న స్థాయిలో ఉంటాయి. వీటి మీద అక్కడక్కడ నల్ల మచ్చలు ఉన్నవి ఉంటాయి, తెల్ల మచ్చలు ఉండేవి ఉంటాయి, పసుపు మచ్చలు ఉండేవి కూడా ఉంటాయి. అయితే ఈ పసుపు ఉన్నవి చాలా ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. వాటిని కొంత లక్ష్మీ గవ్వలుగా కూడా మనం పేర్కోవటం అనేది ఉంటుంది. సముద్రం నుంచి వచ్చే ఏ సంపద అయినప్పటికీ కూడా అది మనకి ఖచ్చితంగా సంపదలను ఇస్తుందే తప్ప పూర్తిగా మనకి సంపదలకి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ మనం ఏదైనప్పటికీ ఈ ఏవైతే వస్తువులు ఉన్నాయో ఈ సముద్రం నుంచి, అంటే గవ్వలు అనుకోండి, ఆల్చిప్పలు అనుకోండి, తర్వాత ముత్యపు లింగాలు అనుకోండి, ఇలాంటివి ఎన్నో వస్తాయి మనకి సముద్రం నుంచి. ఈ వాటిని ఎప్పుడైతే ఈ గవ్వలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సముద్రం నుంచి ఆల్చిప్పలు కానీ వాటిని కొంతవరకు మనం నిర్లక్ష్యంగా చూస్తాం కాబట్టి లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు మనని కొంతవరకు జాగ్రత్తగా మనం ఎలాగో ఉండం కాబట్టి ఆ రకంగా భయపెట్టడం అనేది జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చేస్తున్న ఈ పరిశోధనలు అయితేనేమి, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఈ మనకి పురాణ గ్రంథాల్లో రాసిన విధానం దాన్ని బట్టి అయితేనేమి, ఏవైతే ఈ గవ్వలు అనేవి ఉన్నాయో ఆ గవ్వలు అనేవి మనం సక్రమంగా, అంటే వాటిని కూడా ఒక పవిత్ర భావంతో గనక ఇంట్లో పెట్టుకున్నట్టయితే వాటి వల్ల కొంతవరకు శుభ ఫలితాలే తప్ప అశుభ ఫలితాలు ఉండవు అని చెప్పి కూడా చేర్చటం అనేది జరిగింది. కనుక ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈవిడ చెప్పినంత వరకు కూడా ఏంటంటే కనుక అవి ఖచ్చితంగా మనం వాటిని అలంకారంగానే తీసుకోవాలి తప్ప వాటి మీద మనం విస్తృతంగా ఆలోచించవలసిన పని లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా సరే మరి ఈ గవ్వలనేవి ఒరిజినల్ అనుకోండి, వాటి దగ్గర అంటే వాళ్ళు అలంకారంగా వేలాడదీసి నిజంగా సముద్రం నుంచి 100కి 100% అలాగే వచ్చినవైతే కనుక అలా నిర్లక్ష్యంగా వాడకూడదు. ఎందుకంటే వాటిని మనము ఇలా రకరకాల చేతులతో వాటిని ముట్టుకోవటం అనేది ఉంటుంది. మనకి ఏదైనప్పటికీ కూడా అడ్డొచ్చినప్పుడు వాటిని విసురుగా తోసేయటం అనేది ఉంటుంది. అంటే అక్కడ మన యొక్క స్థితి అనేది పూర్తిగా ఒకే రీతిలో ఉండకపోవచ్చు. కనుక అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి మంచి గవ్వలైనప్పుడు వాటి యొక్క పవిత్రతను మనం పాడు చేస్తుంది. అప్పుడు కొంతవరకు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడానికి ఉంటుంది. అందుకని పైగా ముఖ్యంగా పాత రోజుల్లో ఏంటంటే ఈ యొక్క గవ్వలతో పాచికల ఆడటాలు, మేకప్పులు ఆట ఆడటాలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటి ఈ గోధుమ రంగు గవ్వలు పెద్దగా ఉంటాయి. తర్వాత మరి ఆ గవ్వల శాస్త్రం కూడా వాడుతూ ఆడేవాళ్ళు, చెప్పే పండితులు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా ఇలా గవ్వలతో ఏదైనప్పటికీ కూడా అది వాటిని మనం ఏదైనా సరే ఒక ఆట వస్తువుగా భావించినప్పుడు అది లక్ష్మికి ఆమోదయోగ్యం కాదు అని చెప్పి కూడా మనకి ఇటు దీపావళి పురాణాల్లో అయితేనేమి, తర్వాత ఏదైనప్పటికీ అనేక రకాలైన పురాణాల్లో కూడా ఆ గవ్వలు, శంఖాలు వీటన్నిటి గురించి కూడా మనకి వివరించడం అనేది జరిగింది. ముఖ్యంగా గరుడ పురాణంలో కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి వాటికి. కనుక గవ్వలు ఎప్పుడు కూడా ఒరిజినల్ అయితే మాత్రం వాటిని మనం ఖచ్చితంగా పవిత్రంగానే పూజించాలి. ఒకవేళ అవి అలంకారంగా ఏదైనా సరే మనకి కృత్రిమంగా తయారు చేసిన గవ్వలు అయితే కనుక వాటిని గురించి మనం ఎప్పుడు కూడా భయపడక్కర్లేదు, అలాగే బెంబేలు పడక్కర్లేదు. వాటి యొక్క లక్ష్యం అనేది కేవలం అలంకారం కోసమే, మనకి వాటి మీద ఇంకెలాంటి కూడా ప్రభావం ఉండే పరిస్థితి లేదు. తర్వాత ఎవరైతే ఒకవేళ నిజంగా వాళ్ళేంటో ఇలాంటి లక్ష్మీ గవ్వలు కానీ, తర్వాత సత్యంగా సముద్రం నుంచి వచ్చిన గవ్వలు కానీ ఉంటే కనుక ఒక 5 కానీ 9 కానీ గవ్వలు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఈ లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న పాత్రలో పెట్టి దానికి కొద్దిగా శుక్రవారం పసుపు కుంకుమ రాసి ఓం గోప గోపీశ్వరాయ నమః, ఓం గోప గోపీశ్వరాయ నమః, ఓం గోప గోపీశ్వరాయ నమః అని 9 సార్లు అని కొద్దిగా పటిక బెల్లం చిప్స్ పెట్టినట్టయితే తప్పకుండా ఇంట్లో ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది. తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సరే సమస్యలు పెరిగితే అక్కడ కొంతవరకు, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ వల్ల అక్కడ ఏదైనా సమస్యలు ఎదురవుతున్న వాళ్ళకి మాత్రమే, అక్కడ ఆడవాళ్ళ వల్ల ఏదైనా సమస్యలు ఎదురవుతున్న ఉద్యోగులు ఉంటే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి రెమెడీగా ఉపయోగపడుతుంది. కనుక ఆ రకంగా అయితే వీళ్ళు చేసుకోవచ్చు.